మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ అనేవి చూద్దాం. మనకి ప్రతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగినాయి. జగన్ సర్కారును భూస్థాపితం చేస్తామంటూ ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. దగా డిఎస్సిపై నిరుద్యోగులు ఆగ్రహం, 25,000 పోస్టులు ప్రకటించాలనే డిమాండ్. విజయనగరంలో కోట జంక్షన్లో భారీ స్థాయిలో నిరుద్యోగులు ధర్నా. దీనికి సంబంధించి మనకి మొదటి అప్డేట్ కింద పబ్లిష్ చేస్తున్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా అమలు చేయని జియో నెంబర్ 117 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటి మాత్రమే అమలు చేస్తుంది. కర్నూలు మినహా మిగిలిన ఎక్కడ కూడా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు అనేవి కనిపించని పరిస్థితి. సున్నాలు 10ల సంఖ్యలో పోస్టులు చూపిస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన చర్య. తక్షణమే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పోస్టుల సంఖ్యను పెంచాలి. మీరు ఏదైతే మెగా డిఎస్సి హామీ ఇచ్చారో 25,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ మెగా డిఎస్సి, దీనికి సంబంధించి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా సబ్జెక్ట్ టీచర్ పోస్టులకు సంబంధించి మీరు 10ల సంఖ్యలో పోస్టులు అనేవి చూపిస్తూ ఉన్నారు. కొన్ని జిల్లాల్లో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తే ఇటు సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానివ్వండి పోస్టుల సంఖ్య పెంచాలి. గతంలో 7,902 పోస్టుల భర్తీకి సంబంధించి తక్కువ స్థాయిలో డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారిని సహితం పక్కన పెట్టిన డిఎస్సి అభ్యర్థులు ఆ టైంలో మీరు మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తాను, దేవుడి దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 23,000 టీచర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి, అన్నీ భర్తీ చేస్తానని మీరిచ్చిన హామీకి లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపించారు. తీరా ఇప్పుడు చూస్తే మీరు డిఎస్సి అభ్యర్థుల నోట్లలో మట్టి కొడుతూ ఉన్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సికి సంబంధించి నిరసనలు అయితే జరిగినాయి. ప్రకాశం జిల్లాలో కనిగిరికి సంబంధించి, అనంతపురం జిల్లాకు సంబంధించి, విజయనగరం జిల్లాకు సంబంధించి, చిత్తూరు ఆర్డీఓ ఆఫీసులో కూడా నిరసనలు అయితే తెలియజేశారు డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు. కేంద్ర ప్రభుత్వ రిపోర్ట్ ప్రకారం 50,000, రాష్ట్రంలో 25,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే వాటన్నింటినీ భర్తీ చేయకుండా 6,000 పోస్టులకు సంబంధించి ఆమోదమేటని, దీనిలో మళ్ళీ ప్రాథమికోన్నత స్థాయికి సంబంధించి కేవలం 4,000 పైచీల పోస్టులకు సంబంధించి మాత్రమే భర్తీ చేసి ఆమోదం వచ్చింది. మేం బటన్ నొక్కితే జైలుకే అంటూ ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి అనంతపురం జిల్లా న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. 5 సంవత్సరాలుగా డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతూ నీవిచ్చిన హామీ ప్రకారం లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు దారబోసాం, మా పరిస్థితి ఏంది, అరాకొర పోస్టులతో డిఎస్సి ఇస్తే ఊరుకోమంటూ డిఎస్సి అభ్యర్థులు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తే ఇటు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటిఏ కాదు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా పెరుగుతాయి. 4,000 పోస్టులు భర్తీ చేసేటప్పుడే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి దాదాపుగా 2,000 వరకు ఉంటే 20,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ జరిగితే ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 5,000 పోస్టుల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 16,000 పోస్టులు ఉన్న పలానా భర్తీ చేయవలసి వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మెగా డిఎస్సి సాధనకై ముందుకు సాగవలసిన అవసరం ఉంది. జగన్పై డిఎస్సి అభ్యర్థుల ఆక్రోశం, అనంతంలో వినూత్న నిరసన అంటూ దీనికి సంబంధించి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. పాఠ్యపుస్తకాలు పట్టుకుని అదేవిధంగా వీల్ చైర్లలో కూర్చుని మా పరిస్థితి ఏందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని, ఇచ్చిన హామీ ఏమైందని నేరుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. లేదంటే తీవ్ర స్థాయిలో రానున్న రోజుల్లో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మా భవిష్యత్ ఏంటంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మమ్మల్ని మోసం చేస్తే గద్దె దించేస్తామంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. జియో నెంబర్ 117 పేరుతో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ 16,000 పోస్టులను ఎగరగొడుతున్నారని, మెగా డిఎస్సి ద్వారా ఉన్న టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం కోటకోడలిలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులు ప్రకటన ఇవ్వకపోతే ప్రభుత్వంతో ఢీ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ప్రతిపక్ష ప్రభుత్వాలు ఒక స్పష్టమైన హామీని ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఏ విధంగా ఒక స్పష్టమైన హామీ ఇచ్చాడు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి మాదిరిగానే మీరు కూడా ఒక స్పష్టమైన హామీని అమలు చేయవలసిన అవసరం ఉంది. ప్రధాన ఎజెండాగా, ప్రధాన అంశంగా మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే తొలి విడత కిందే 15,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ చేస్తాం, రెండవ విడత కింద ఒక 15,000 టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని ఒక స్పష్టమైన ప్రధాన అంశానికి సంబంధించి డేట్లతో సహా ప్రతిపక్షాలు డిఎస్సికి సంబంధించి ప్రకటించకపోతే అభ్యర్థులు ఏమాత్రం నమ్మే పరిస్థితి ఉండదు. మీరు స్పష్టమైన హామీ, ఒక స్పష్టమైన డేట్లతో సహా ఇవ్వకపోతే మాత్రం 175 నియోజకవర్గాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో
175 నియోజకవర్గాల్లో కూడా డిఎస్సి అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు ఏదైతే హామీ ఇచ్చారో మెగా డిఎస్సి 23,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ అనేది, ఆ హామీ అనేది నెరవేర్చుకోకపోతే 175 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. నిరుద్యోగులంతా కూడా ఒక సమూహంగా ఏర్పడి దాదాపుగా 30 లక్షల కుటుంబాలు లెక్కేసుకోండి, కోట్ల ఓట్ల సమూహం. మెగా డిఎస్సి అంశంపై న్యాయం జరగకపోతే మాత్రం అభ్యర్థులు ఊరుకునే పరిస్థితి ఉండదు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మెగా డిఎస్సి పేరిట వైసీపీ సర్కారు దగా, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాన్ని అయితే అందజేశారు. 25,000 నుంచి 30,000 వరకు టీచర్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 6,100 పోస్టులకు మాత్రమే, దానిలో కూడా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి 0, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 0 చూపించడం. జనసేన ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం అయితే అందింది. ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పేసి హామీ అయితే ఇస్తూ ఉన్నారు. ఎవరైతే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి స్పష్టమైన లిఖితపూర్వకంగా స్పష్టమైన డేట్లతో సహా తెలంగాణ మాదిరిగా ఎవరైతే హామీ ఇస్తారో వారిని మాత్రమే డిఎస్సి అభ్యర్థులు విశ్వసించే అవకాశం ఉంటుంది. ఎన్నికల వేళ మరొకసారి నిరుద్యోగులను మోసం చేయడానికి ఈ నోటిఫికేషన్ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా నిరుద్యోగులపై జగన్ సర్కారుకు ప్రేమ ఉంటే 30,000 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్రంలో జీవో నెంబర్ 117 రద్దు చేసి ఖాళీగా ఉన్న పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. తాము ఈ సమస్యపై డిఎస్సి అభ్యర్థుల వినతి పత్రాన్ని సమర్పించుకున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అప్రాంటిస్ విధానం వెంటనే రద్దు చేయాలని, ప్రతి జిల్లాలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 1000కు పైగా పోస్టులు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నాగబాబు కోరారంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. దగా డిఎస్సి కాదు మెగా డిఎస్సి కావాలి, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థుల ధర్నా, పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం అంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ఇదిగో అదిగో డిఎస్సి అంటూ నిరుద్యోగులను మోసం చేసి తీరా చివరికి వచ్చేసరికి జీవో నెంబర్ 117 పేరుతో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులని చూపించని పరిస్థితి, 0 చూపిస్తున్న పరిస్థితి. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 1.88 లక్షల మంది ఉపాధ్యాయులు ఉండవలసిన చోట 1.69 లక్షల మంది మాత్రమే ఉన్నారని, దాదాపుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 18,500 పోస్టులు, కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 50,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఇది ముమ్మాటికి దగా డిఎస్సి అంటూ దీనికి సంబంధించి న్యూస్ ఆర్టికల్ అనేది మనకి దిశ న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. మెగా డిఎస్సి కాదు ఇది దగా డిఎస్సి అంటూ సోమవారం అనంతపురం, అదేవిధంగా విజయనగరం, చిత్తూరు జిల్లా, కనిగిరి, ప్రకాశం జిల్లాకు సంబంధించి అన్ని జిల్లాల డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు మూకుమ్మడిగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ కనీసం ప్రభుత్వం రెస్పాండ్ కాని పరిస్థితి. ప్రభుత్వాధికారులు స్పందించాలి. మీరిచ్చిన హామీ ప్రకారం డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి పోస్టుల సంఖ్యను పెంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలి. గత 5 సంవత్సరాల్లో కేవలం గాలి ప్రకటనలతోనే కాలయాపన చేశారు. టెట్ నోటిఫికేషన్ సెపరేట్గా ఇస్తామన్నారు, డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ సెపరేట్గా ఇస్తామన్నారు. కనీసం ఇప్పటి వరకు టెట్కి సంబంధించి ఎటువంటి సిలబస్కి సంబంధించి కనీస పీడిఎఫ్ లేదు, డిఎస్సికి సంబంధించి సిలబస్కి సంబంధించి కనీస పీడిఎఫ్ లేదు. అసలు పోస్టులే లేని డిఎస్సి మాకెందుకు, మీరు ఇస్తానన్న 23,000 పోస్టులకు పైగా భర్తీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి, లేదంటే టెట్కి సంబంధించి 500 రూపాయల చొప్పున అభ్యర్థుల నుంచి ఫీజులు గుంజుకునేందుకే మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇద్దామనుకుంటున్నారంటూ కూడా డిఎస్సి అభ్యర్థులు మండిపడుతున్నారు. ఇది గైస్, వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్లు లేవు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అనేది కూడా ఎటువంటి స్పష్టత లేదు. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. పోస్టుల సంఖ్యను పెంచి మెగా డిఎస్సి ఖచ్చితంగా ప్రభుత్వం విడుదల చేయాలి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.